ఇక రైతు బంధు గురించి మాట్లాడినరు. ఏం మాట్లాడినరు? రైతు బంధు ఖచ్చితంగా చేస్తామని చెప్పిండ్రు. మరి చేసిండ్రా? రైతు బంధు 10,000 రూపాయలే ఇస్తాను కేసీఆర్, మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి వరంగల్ డిక్లరేషన్లో చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? ఇవాళ జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇది వానాకాలం పంట సీజన్. 4 నెలల్లో జూన్ మొదటి వారం నుంచి సెప్టెంబర్ వరకు ఒక వారం అటు ఇటు అయినా కూడా ఇది 4 నెలలు. ఈ 4 నెలల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక నెల రోజుల లోపలనే మొత్తం కూడా రైతు బంధు వేసేవాళ్ళు. 80,000 కోట్లు వేసిండ్రు, 70 లక్షల మంది రైతులకు వేసిండ్రు, 12 విడతలు వేసిండ్రు. సాగు చేసిన చేయకపోయినా రైతుకు భూమి ఉంటే చాలా భూమి మీద 5,000 రూపాయలు పంటకు మొత్తం కూడా వేసింది. వాస్తవం 80,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రైతుకు కూడా, ఏ పార్టీ కూడా, ఏ ప్రభుత్వం కూడా చేయలే, ప్రపంచంలోనే చేయలే. దరిదాపుగా రైతు బంధు కానీ ఇలా రుణమాఫీ పేరు మీద కానీ, రుణమాఫీ పేరు మీద 30,000 కోట్లు వేసినాం, రైతు బంధు పేరు మీద 80,000 కోట్లు వేసినాం. 1,10,000 కోట్లని రైతుల అకౌంట్లోకి దళారులు లేకుండా, మధ్యవర్తులు లేకుండా వాళ్ళ అకౌంట్లోకి టక్కున వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 12 సార్లు వేసింది, 6 సంవత్సరాలు వేసిండ్రు. మరి ఏమైంది? నువ్వు ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా 15,000 ఇస్తాను నమ్మబలికినావు కదా, ఎందుకు ఇవ్వలేని చెప్పేసి మేము అడుగుతున్నాం. 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ దానికోసం అని చెప్పి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఊరేగింది. 5 ఎకరాలకు ఇవ్వాలన్నా, 3 ఎకరాలకు ఇవ్వాలన్నా, 10 ఎకరాలకు ఇవ్వాలన్నా, గుట్టలకు ఇచ్చిండ్రా, చెట్లకు ఇచ్చిండ్రా, ఎస్సీలకు ఇచ్చిండ్రా, బీసీలకు ఇచ్చిండ్రా. ఇది మొత్తం కూడా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఓ హెలికాప్టర్ తీసుకొని ఊరేగి చివరికి ఇప్పటిదాకా కూడా క్యాబినెట్ సబ్ కమిటీకి చెప్పలే. రేపు వచ్చే క్యాబినెట్లైనా తీర్మానం చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా మీరు చెప్పిన రైతు బంధు ఏ నిబంధనలు లేకుండా ప్రతి పంట పొలానికి మొత్తం కూడా ఇవ్వాలి. ఏ పంట పండుతుందా లేదా అని కాకుండా పంట ప్రోత్సాహానికి ఏ విధంగానైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిండ్రో 70 లక్షల మంది రైతులకు సంబంధించిన 1,50,00,000 ఎకరాలకి ఖచ్చితంగా రైతు భరోసా నువ్వు చెప్తున్నావో ఆ రైతు భరోసాని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తా ఉన్నది. సాగు నిబంధనలు పెట్టొద్దు, ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి నిబంధనలు పెట్టొద్దు. ఈ రాష్ట్రంలో 99% మంది రైతులు వాళ్ళకు 10 ఎకరాల కంటే తక్కువనే ఉన్నది. లెక్కలు తీసుకోండి, ప్రభుత్వం మీదే కాబట్టి రైతులేం పెద్ద ఉన్నోళ్ళు కాదు. 10 ఎకరాలున్నా, 20 ఎకరాలున్నా పెద్ద నష్టమేం జరగదు. కానీ అందరికీ రైతు బంధు 15,000 ఖచ్చితంగా ఈ సీజన్ అయిపోయే లోపల ఇవ్వాలని చెప్పేసి రేపు కేబినెట్ తీర్మానం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.